మంచి చెడుగా మారుతుంది, చెడు మంచిగా మారుతుంది. ఇలా చూసుకుంటూ పోతుంటే ఒక పూర్వకాలంలో ఉన్న మన మానవులు బట్ట కట్టేవాళ్ళు. వాళ్ళు మార్పు చెంది బట్ట కట్టడం నేర్చుకున్నారు, వాళ్ళ భాష నేర్చుకున్నారు. ఇలా పోతూ ఉంటే ఒక పోతన ఆయన మొదలు దొంగగా ఉండేవాడు, ఆయనలో మార్పు చెంది ఒక మంచి కవిగా తయారయ్యాడు. అలా చూసిపోతుంటే అశోకుడు గొప్ప చక్రవర్తి, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో రాజ్యం ఆక్రమించాడు, ఒక చక్రవర్తిగా నిలబడుకున్నాడు. కానీ లాస్ట్ ఆయనలో మార్పు ఎక్కడ జరిగింది? ఒక యుద్ధం తర్వాత ఆయన గమనించింది ఏంటంటే, నేను ఏం చేసింది ఏమి లేదు, ఇంతమందిని చంపిన తర్వాత నేను ఏమి సాధించింది ఏమి లేదని చెప్పి ఆయనలో ఒక గొప్ప మార్పు చెంది ఒక గౌతమ బుద్ధుడుగా అవతరించాడు. ఇలా పోతుంటే మన దేశంలో చాలా మార్పులు జరిగాయి. మన జీవన వ్యవస్థలో, మన విద్యా వ్యవస్థలో, మన రాజకీయ వ్యవస్థలో, మన నడవడికలో కూడా చాలా మార్పులు జరిగాయి. మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితి చూస్తే మన భారతీయులు అనేక దేశాలలో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కీలక పాత్ర ప్రదర్శిస్తున్నారు అక్కడ. అట్లా అని చెప్పేసి మన భారతదేశము అభివృద్ధి చెందింది, మనలో మార్పు చెందినా ఉన్నారు. అలా మన చెడు మార్పులు కూడా చాలా జరిగాయి. మన రాజకీయ వ్యవస్థలో కానీ మొట్టమొదట మన ప్రజల్లో మార్పు రావాలి, మన రాజకీయాల్లో రావాలి, మన విద్యార్థులు రావాలి. ఇలా మార్పులు చేస్తూ పోతుంటే మొదలు ప్రజలు మారాలి. ప్రజలు ఎందుకు మారాలి అంటే, ప్రజలే రాజకీయవేత్తలు సృష్టిస్తున్నారు, ఒక విద్యార్థిని సృష్టిస్తున్నారు ప్రజల నుంచి, ఒక మంచి శాస్త్రజ్ఞుడుగా ప్రజల నుండి వస్తున్నాడు. ఇదంతా ప్రజలు చేసే తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళలో మార్పు కలుగజేస్తున్నాడు, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీరు దొంగలుగా మారండి, మీరు నక్సలైట్గా మారండి, మీరు టెర్రరిస్ట్గా మారండి. ఈ మార్పు అనేది మన నుంచి మనం సృష్టించుకుంటున్నాం. అదే మనం మంచి మార్పు కొడితే మన దేశంలో ఒక అబ్దుల్ కలాం కానీ, ఒక మంచి రాజకీయవేత్త వాజ్పేయి గారు కానీ, ఇలా చాలా మంది ఉన్నారు. అలాంటి మార్పులు మనం కోరుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు కూడా అభ్యంతరం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు, అక్కడ ఎటువంటి మార్పు లేదు, వాళ్ళు అలాగే ఉండరు. వాళ్ళకి ఈవెన్ కొన్ని గ్రామాల్లో కరెంట్ అనేది తెలియకుండా ఉన్నది. బీహార్ రాష్ట్రంలో, మన దేశంలో వాళ్ళకి ఈవెన్ మన సెల్ ఫోన్ వాడకం వచ్చింది. మనం ఆ సెల్ ఫోన్ వాడకం బీహార్ రాష్ట్రంలో కొందరికి సెల్ ఫోన్ అంటే కూడా ఏం తెలియకుండా ఉండేది. ఎన్నో కమ్యూనికేషన్ రంగంలో ఉన్నది, విద్యా రంగంలో, ఆ సాంకేతిక రంగంలో కూడా మనం అభివృద్ధి చెందాం. మనం ఎన్నో మన అణువిద్య శాస్త్రంలో కూడా మనం చాలా అభివృద్ధి చెందింది. కానీ మనలో ఇంకా చాలా మార్పు చెందాలని ఉంది. ఆ మార్పు అనేది మన ప్రజల్లో కలగాలి. ఆ ప్రజల్లో కలిగినప్పుడు మార్పు అనేది ఎక్కడో పుడుతుంది, మనలో పుడుతుంది. మనం ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడే పుడుతుంది మార్పు. అలా మార్పు వచ్చినప్పుడే మన దేశ అభివృద్ధి జరుగుతుందని నేను మనవిస్తున్నాను.